ఏందో ఈ తెలంగాణ పట్టిన కోర్టులలో కానీ రోజుకో కొత్త ముచ్చట ముందడికి వస్తున్నది. మొన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ మైనంపల్లి హనుమంతరావు సొంత పార్టీల కోర్టులున్నారని చెప్పిండు కదా. ఇగో ఇప్పుడు మొత్తం తెలంగాణలోనే చంద్రబాబు నాయుడు కోర్టులున్నారని అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మన లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఇనరా రాష్ట్రం మొత్తం నిండుకున్నారట కోర్టులు, మొత్తం వాళ్ళే పనులు చేస్తున్నారట. కాంట్రాక్టులు, కమిషన్లు, హైదరాబాద్ దందాలు, దౌర్జన్యాలు మొత్తం వాళ్ళే అన్నట్టు చెప్తున్నాడు. ఇట్లా అయితే తెలంగాణ వాళ్ళు ఎట్లా బాగుపడతారు? ఇక్కడి సొమ్మంతా అక్కడికి తరలించుకపోతున్నట్టే కదా. పేరుకే తెలంగాణ కానీ పనులు చేసేది, లాభాలు పొందేది మొత్తం వాళ్ళే అన్నట్టు చెప్పిండు. అంటే ఎమ్మెల్యే సాబ్ చెప్తున్నది చూస్తే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్రలో పెత్తనం, ఆధిపత్యం, దౌర్జన్యం ఎట్లుండెనో అట్లనే అవుతుంది ఇప్పుడు అన్నట్టు అంటున్నారు కొంతమంది. చంద్రబాబు కోర్టులు బాబు దగ్గరికే చేరి బనకశర్ల వద్దు అని బతిలాడుకునేటట్టు చేయాలట. కోర్టులకి మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి. కొట్టగా తిట్టగా తిండి పెట్టద్దు అన్నట్టు చేయాలట. రిమోట్ వత్తితే టీవీ ఆన్ అయినట్టు చంద్రబాబు కోవట్టులు బాబు దగ్గరికే చేరి బనకశర్ల వద్దు మహాప్రభు అని బతిలాడేటట్టు చేయాలట. అట్లా అయితేనే ఆ కోర్టులు దారికొస్తారట. గోదావరి నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలించకపోయే బనకశర్ల ప్రాజెక్టును బంద్ పెడతారట. అంతేకాదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చుడు, మైకుల ముందడికి వచ్చి పాత సర్కారును తిట్టుడు ఎన్ని చేసినా లాభం లేదట. మరి ఎమ్మెల్యే సాబ్ చెప్పినట్టు సీఎం సాబ్ చేస్తాడా, లేకుంటే ఎప్పటి తిరిగానే కాంట్రాక్టర్లు, కమిషన్లు వాళ్ళకే కట్టబెడతాడా అనేది తర్వాత చూడాలి. సరే ఆ ముచ్చట అటుంచితే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఈ కోర్టుల ముచ్చట బాగా వినిపిస్తున్నది. వీళ్ళు వాళ్ళ కోసమే పని చేస్తున్నారని, వాళ్లకు వీళ్ళు వత్తాసు పలుకుతున్నారని, తెలంగాణ మీద కుట్రలు చేసేటోళ్లతో చేతులు కలుపుతున్నారని ఎన్నడూ లేని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టు ఆంధ్ర సీఎం చంద్రబాబు కోర్టులు తెలంగాణలో రాజ్యం వెళ్తున్నారా అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పాలి.